హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మన యూట్యూబ్ నుంచి అయితే 3 అప్డేట్స్ అయితే రావడమే జరిగింది. దీంట్లో 2 వచ్చేసి ఏందంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ సంబంధించినయి. అండ్ ఒకటొచ్చేసి ఏందంటే యూట్యూబ్ మానిటైజేషన్ సంబంధించింది. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఏంటో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ సంబంధించింది. సో, వచ్చేసి ఏందంటే ఎవరైతే గ్యాంబ్లింగ్‌కి సంబంధించిన వీడియో చేస్తారో ఈస్ నథింగ్ బట్ ఏంది అంటే బెట్టింగ్‌కి సంబంధించిన వీడియోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళ వీడియోస్‌ని యూట్యూబ్ డిలీట్ చేయబోతుంది. అండ్ అంతే కాకుండా కంప్లీట్‌గా యూట్యూబ్ ఛానెల్‌నే టర్మినేట్ చేయబోతుంది. ఓకేనా? ఇక్కడ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ క్లారిటీ వినండి. మన ప్లే స్టోర్‌లో కూడా చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి బెట్టింగ్ రిలేటెడు. అవి కాకుండా మీ థర్డ్ పార్టీ నుంచి గనుక క్రోమ్‌లో ఉండే అప్లికేషన్స్ ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకొని గాని, లేకపోతే ఒక వెబ్‌సైట్‌కెళ్ళి ఆ గేమ్ ఆడుతూ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చాలా ఉంటాయి గదా! అలాంటివి గనుక మీరు యూట్యూబ్‌లో ప్రమోట్ చేస్తే, ఆ వీడియోస్‌ని యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తుంది. అండ్ కంప్లీట్‌గా మీ ఛానెల్ కూడా టర్మినేట్ చేస్తుంది. ఓకేనా? అలా అని కంప్లీట్‌గా ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్ చేసే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అనడానికి ఛాయిస్ లేదు. ప్లే స్టోర్‌లో ఉన్న అప్లికేషన్స్ కూడా కొంచెం రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. అదొచ్చేసి ఏంది అంటే, ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ అయితే ఉందనుకోండి. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలామంది ఏ విధంగా చెప్తారు? టైటిల్‌లో గాని, థంబ్‌నెయిల్‌లో గాని ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తారంటే, మీరు డబ్బులు పెట్టుకుంటే 100% రిటర్న్స్ ఒస్తాయి. ఖచ్చితంగా డబ్బులొస్తాయి. దానికి 100% గ్యారంటీ అని చెప్పేసి థంబ్‌నెయిల్‌లో గాని, టైటిల్‌లో గాని, యూట్యూబ్‌లో చెప్పే ఇన్ఫర్మేషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు గదా! ఇలా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేషినా కూడా మీ ఛానెల్ అనేది టర్మినేట్ అవుతుంది. ఆర్ మీ వీడియోస్ అనేవి డెఫినిట్‌గా డిలీట్ అయిపోతాయి. ఓకేనా? మీరు ఒకవేళ బెట్టింగ్ యాప్ సంబంధించి చెప్పాలి అనుకుంటే ఓన్లీ ప్లే స్టోర్‌లో ఉన్నవి మాత్రమే చెప్పండి. అండ్ దాంట్లో కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి తప్ప మీకు ఇట్లా డబ్బులొస్తాయి అని జెప్పేసి వాళ్ళని ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళని టెంప్ట్ చేసి ఆ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసి బెట్టింగ్ చేసే విధంగా చేయకండి. ప్రతీది కూడా రిస్క్ ఫ్యాక్టర్‌తో ఉంటుంది అని జెప్పేసి ఒక డిస్క్లైమర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ దాంట్లో మీరు క్లారిటీగా చెప్పాలి. సో, ఇది అందులో వస్తాయా? రావని గ్యారంటీగా తెలీదు. బట్ థిస్ ఈస్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ కాబట్టి మీకు రిస్క్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి అని జెప్పేసి చెప్పండి తప్ప, ఖచ్చితంగా అని జెప్పేసి ఫోర్స్ చేస్తే మాత్రం మీ వీడియోస్ అనేవి డిలీట్ అవుతాయి. అండ్ మీ ఛానెల్ కూడా టర్మినేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ సంబంధించింది. ఇక్కడ చాలామంది ఏందంటే హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలామంది చేస్తూ ఉంటారు. అది వెయిట్ గెయిన్ గాని, వెయిట్ లాస్ గాని, ఫ్యాట్ లాస్ గాని, ఫ్యాట్ గెయిన్ గాని, హెయిర్ సంబంధించింది గాని, ఫేస్ సంబంధించింది గాని, సో, చాలామంది డిఫరెంట్‌గా హెల్త్ రిలేటెడ్ వీడియోసే చేస్తూ ఉన్నారు గదా! ఒకవేళ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ గనుక మీరు చేస్తే, దాంట్లో మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారనుకోండి. అంటే ఇలా జేస్తే ఇలా అవుతుంది అన్న విషయంలో మీరు తప్పుగా చెప్పారనుకోండి, డెఫినిట్‌గా మీ వీడియోస్ అనేవి యూట్యూబ్ డిలీట్ చేస్తుంది. అంటే చాలామంది అనుకోవచ్చు, అన్న ఇది ఎలా ఐడెంటిఫై చేస్తుందని చెప్పి చాలామంది అనుకోవచ్చు. గైస్ యూట్యూబ్ అనేది చిన్నది కాదు. సో, దాని బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ఉంటుంది. అండ్ ప్రెజెంట్ దాంట్లో ఏఐ కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి, మీ వీడియోస్‌ని చేయడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు కాబట్టి, సో, దయచేసి మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పకండి. అదని హెల్త్ అనే కాదు, ఇప్పుడేదన్నా డిసీజ్ రాబోతుందనుకోండి, ఆ డిసీజ్‌ని మీరు తప్పుదోవగా చెప్పినా కూడా మీ వీడియోస్ అనేవి డిలీట్ అవుతాయి. ఒకవేళ కోవిడ్-19 అనుకోండి, సో, దాని గురించి రాంగ్ వేలో ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా మీ వీడియోస్ అనేవి డిలీట్ అయితాయి కాబట్టి, ఏదన్నా ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు చెప్పాలి అనుకున్నప్పుడు, ఒకటికి 2 సార్లు ఆలోచించి, అది కరెక్టా కాదా ఆలోచించిన తర్వాతనే మీరు ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి తప్ప, సో, దయచేసి మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తే మాత్రం మీరు ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఏవైతే మీ ఛానెల్ అయితే ఉంటుందో, ఆ ఛానెల్ మొత్తం పోతుంది గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఫైనల్‌గా థర్డ్ అప్డేట్ వచ్చేసి ఏంది అంటే, ఇది మానిటైజేషన్ సంబంధించింది. అంటే మన వీడియోస్‌కి ఏందంటే కొన్నిసార్లు యాడ్ సూటబిలిటీ వస్తూ ఉంటుంది గదా! అంటే యెల్లో కలర్ డాలర్ వస్తూ ఉంటుంది గదా! సో, దానికి సంబంధించింది. ఇంతకు ముందు వరకేందంటే ఏదైనా సరే వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత, పబ్లిక్ చేసిన తర్వాత ఒక 1 వీకో, 5 డేస్ తర్వాత ఏంది అంటే, మన వీడియో తగ్గట్టుగా యాడ్ సూటబిలిటీ వస్తుంది. అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ ఏదైనా ఉంటే ఏందంటే, మనకు యాడ్ సూటబిలిటీ వస్తూ ఉంటుంది గదా! సో, దానికి ఆల్‌మోస్ట్ 5 డేస్, 6 డేస్, 7 డేస్, ఒక 10, 15 డేస్ కూడా టైం తీసుకుంటూ ఉంటుంది. బట్ ఇప్పుడొచ్చేసి ఏంది అంటే, మీరు ఈవెన్ వీడియో అప్‌లోడ్ చేసిన టైంలో కూడా అన్‌లిస్టెడ్‌లో గాని, ప్రైవేట్‌లో పెట్టి అప్‌లోడ్ చేసినప్పుడు కూడా అది ఇన్‌స్టాంట్‌గానే మనకు మీ వీడియో తగ్గట్టుగా అది యాడ్ సూటబిలిటీ ఉందా? లేదా? లేకపోతే నార్మల్‌గా మానిటైజేషన్‌కి ఎలిజిబులా? అని చెప్పేసి ప్రతీది కూడా ఇన్‌స్టాంట్‌గా చెక్ చేసి మీకు అక్కడే ఇన్ఫర్మేషన్ చెప్పేస్తుంది. ఓకేనా? సో, దానివల్ల ఏందంటే క్రియేటర్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అంటే ఆ వీడియోలో మనం ఎడిట్ చేయడమా, లేకపోతే దాంట్లో ఏమైనా చేంజెస్ చేయడమా, లేకపోతే ఆ వీడియోనే అప్‌లోడ్ చేయకుండా ఉండడమా అనేది సో, ఇన్‌స్టాంట్‌గా క్రియేటర్‌కి అర్థమవుతుందని చెప్పేసి ఈ యొక్క అప్డేట్‌నయితే తీసుకురాబోతున్నారు. సో, డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మంచి రెవెన్యూ వస్తుందని చెప్పి
సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక సర్టెన్ డేస్ తర్వాత యాడ్ సూటబిలిటీ వచ్చిందనుకోండి, ఆ వీడియోకి వ్యూస్ రావు, పెద్దగా రెవెన్యూ రాదు కాబట్టి ముందు తెలిస్తే బాగుంటుంది కదా! మనం చేంజెస్ చేసుకుంటాం అని చెప్పి చాలామందికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో, ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్‌గా 3 అప్డేట్స్ వచ్చేసి దీంట్లో ఏ అప్డేట్ నచ్చిందో డెఫినెట్‌గా కింద కామెంట్ చేయండి. అండ్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయితే డెఫినెట్‌గా వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.